నా 2 చీలు ఆగమైపోయినాయి అబ్బా. ఎలా ఉందా? ఒక నురుగులా కనిపిస్తుంది. బురద ఉందా? ఇప్పటి నుంచి మేము కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్తే కొంచెం చలి తగ్గుద్ది. పంచుకు బురద అయింది ఇక్కడ. అసలే జాగ్రత్త అంటే కిందికి దిగాలి. ఇలా 2 గ్లౌజులు వేసుకొని తగ్గట్లే యాక్చువల్లీ. Like this only? Not only. Like this, 3 hours. Okay. And then 3 hours on the road. Nice tarmac road after that? After 3 hours like this. Okay. And then 3 hours like good road. You can drive 70, 80. Okay. We need 2 days. Because yesterday we started at 2 o'clock. Okay. So from 2 o'clock we drive up to 7, but we stop, you know. Okay. Where did you stay? Very good place. Vanla. Bangla. Vanla. From here, like 3 hours on this road. Okay. Thank you. Where did you stay? Padum. Padum? Yeah, we went how many hours? We started 10:30 morning. 30. What is the time now? 4 o'clock. 4:09. Like almost 5-6 hours. 5-6 hours. I'm not sure we can do it today. Yeah. There is a nice hotel in Padum, Patola. You can stay there. Nice hotel. Yeah. But I think tonight we stay in the middle. We are not here. We have 11 days. Especially this route is nice to explore. I think you guys can stay in Linkshed. But if you plan to Padum, it's too hard to reach today. We don't. So the road condition also not good. We were supposed to get there, but I can see it's another 100 and something kilometers. From Padum, from here, exactly 107 kilometers. Where are you going to? We are going to Leh. Where to Leh? No, actually planned Leh, but I don't think so we can reach there. So, if anything good place, we will stay there today. Bangla? It's your own private motorcycle, right? It's my own vehicle. One of those bikes. Happy roads. తీయచ్చా? పారిపోతుంది. బర్రెలే ఎట్లా దొరుకుతాయి చూడు, ఎట్లా చూస్తాను చూడు. అది అనుకోకుండా వర్షం పడుతుంది. ఇక్కడ సైడ్కి ఒక చిన్న టెంట్లో ఆగి మ్యాగీ తింటున్నాం. వెంకట్ ఇక్కడ రాకుండా పోగొట్టున్నారు. 1 ఉందట. ఇంకా 30 కిలోమీటర్లు ఆఫ్ రోడ్, తర్వాత తార్ రోడ్ వస్తుందంట. చూడాలి ఈ టైం 30 కిలోమీటర్లు పోతామో లేకపోతే ఇక్కడ స్టే చేస్తామో తెలియదు. వర్షం పడుతుంది కదా, మేము దాకా వర్షం పడింది. సో మేము పక్కకు వచ్చి టీ స్టాల్ ఆగి మ్యాగీ తినేసి వర్షం తగ్గింది, మేము బయలుదేరాం. సో ఒక 30 కిలోమీటర్స్ ఈ పాస్ ఉందంట. దీని తర్వాత బెంగళూరు నుంచి మంచి తార్ రోడ్ ఉందన్నారు. అక్కడి నుంచి 90 కిలోమీటర్స్ అంటాలి. చూడాలి ఆడిపోయిన తర్వాత ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ మౌంటైన్కి ఈక్వల్గా వచ్చాం మేము. సో ఎంతకన్నా పైకి కూడా రావడం ఇక్కడ దిగుడే ఉన్నది. అంతా ఎగుడు దిగుడే. ఈ పైకి వస్తే చలి బీభత్సంగా పెరుగుతుంది, బండి మొరాయిస్తుంది. సెకండ్ గేర్ తప్పించి సెకండ్ అయితే ఫస్ట్ ఆడతలేదు, సెకండ్ అయితే గుడ్డు అంటే తెలుసా. షూటింగ్ స్టోన్స్ ల్యాండ్ స్లైడ్ అవుతుంటాయి కావచ్చు. షూటింగ్ స్టోన్స్ అంటే స్లైడ్ అయి పడుతుంటాయేమో అంటున్నా.
హిమాలయాలు. ఏ 1570 ఉత్త సెల్ఫీ తీసుకో. ఇక్కడ SirSirLa pass 15,700 feet. Border roads. ఇక్కడి నుంచి దిగుడు. ఇక నా 2 చీలు ఆగమైపోయినాయి అబ్బా. ఇక్కడి నుంచి మొత్తం డౌన్ హిల్ కదా. కింద నాకు తెలిసి ఆయన చెప్పినట్టు కిందనే 1 ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఈ -2 -3 -4 ఉంటుంది ఈజీగా. మొత్తానికి టైం వచ్చేసి 7 అయింది. మేము ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాం. పైన ఎంత చలిగా ఉండే, ఇప్పుడు కొంచెం నార్మల్ టెంపరేచర్. చేతులు కొంచెం స్పర్శ తెలుస్తుంది ఇప్పుడు. ఇంకొక ఈ ముంగట ఒక వాంగ్లా వెళ్ళిన విలేజ్ ఉందంట. అక్కడ నుంచి కొంచెం రోడ్ బాగుందని చెప్తున్నారు. సో దానికోసం వెయిటింగ్. ఈ వాంగ్లా ఎప్పుడు వస్తుందో అని. అప్పటి నుంచి ఇంకో 5 minutes, ఇంకో 10 minutes, ఇంకో ½ hour అని వెయిట్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఆడగానే అంబరాడు వస్తున్నాడు. బ్రిడ్జ్ ఐ లవ్ యూ తార్ రోడ్. మొత్తానికైతే తార్ రోడ్ వచ్చింది. ఇక్కడి నుంచి వాంగ్లా 8 kilometers. ఇక్కడ 7:40కి సన్సెట్ అవుతుందంట. అక్కడ అడిగే మన టీ స్టాల్ అడిగి చెప్పలే. మొత్తానికి వ్యాన్లో విలేజ్ వచ్చాం. ఇక్కడ ఒక పైన మానిస్ట్రీ ఉంది ఒకటి. కిడ్స్ పిల్లలు बस. अच्छा उसको दे ना. ఫైనల్గా మేము లే హైవేకి వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే కార్గిల్, రైట్ అయితే లే. ఇక్కడ నుంచి లే ఎన్ని కిలోమీటర్లో కరెక్ట్ తెలియదు. ఇక్కడ నెట్వర్క్ కూడా సరిగ్గా రావట్లేదు. మేము వెనక నుంచి వచ్చాం. వాన్లా 10 ఇదే రూట్లో. మేము 1000 చూసుకుంటాం. 1000 ఉంటుందో చూద్దాం కిలోమీటర్లు. ఇక్కడ నుంచి లే 106 ఉంది. సో ఈ హైవే ఇలా ఉంటే ఇంకొక 1.5 hourలో మేము లేక్ రీచ్ అవుతాం. సో ఇంకా 7:40 అవుతుంది. అయితే 9 వరకు రీచ్ అవుతాం కావచ్చు. యాక్చువల్గా ఈరోజు మేము వ్యాన్లీలో స్టే చేస్తాం కావచ్చు అని అనుకున్నాం. మళ్ళీ ఇవాళ వ్యాన్లీ ఉంటే మళ్ళీ 1 day లేట్ అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున లేచి బయలుదేరి అడిగి వెళ్ళేసరికి మళ్ళీ డే అయిపోతుంది. ఎట్లాగా హైవే కదా కొట్టేసి నైట్ వరకు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటే రేపు లేట్గా లేచేసి రేపు పొద్దున కార్ దొంగ ప్లాన్ చేయాలి. మొత్తానికైతే లే వచ్చాం. యాక్చువల్గా ఇప్పుడు రూమ్ ఎత్తుకాలి. రూమ్ దొరికితే ఈరోజు ఫుల్ రూమ్లో పడుకొని రేపు పొద్దున కార్ దొంగలో వెళ్ళాలి. యాక్చువల్గా మా ఫ్రెండ్కి వాళ్ళకి తెలిసిన ఒక హోమ్ స్టే ఉందంట. సో ఆడికి వెళ్తున్నాం మేము. యాక్చువల్గా మేము లే రీచ్ అవుతాం అనుకోలేదు అసలు. కానీ కొంచెం ఓవర్గా స్ట్రెచ్ చేసి వచ్చేసాం. ఎందుకంటే మధ్యలో ఆగితే ఒక 1 day వేస్ట్. అదే రెస్ట్ ఇక్కడ తీసుకుంటే అయిపోద్దని వచ్చాం. టైం వచ్చేసి 10:15 దాకా 10:15 అవుతుంది. సారీ, చల్లగాలికి కోల్డ్ వచ్చినట్టుంది. ఇక్కడ కూడా చలి ఉంది. కానీ మేము మధ్యాహ్నం చలితో పోలిస్తే ఇది అసలు చలి కాదు. లే
I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy. Wait, all these thoughts are too negative,